Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. We thank the Lord for this privilege of studying His word together. మనం కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని చదువుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు. I would like to thank each one of you for taking your precious time to watch this program. మీలో ప్రతి ఒక్కొక్కరు మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. I am sure the Lord will bless our study together. మనము కలిసి చేసేటువంటి దేవుని యొక్క అధ్యాయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. Before beginning our study this evening, shall we seek God's ఈ blessing? బైబిల్ పాఠ్యభాగం చదువుకోవడానికి ముందు దేవుని ఆశీర్వాదం పొందుకోవడం కోసమే ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్కును బట్టి మీకు వందనాలు. Your word that gives life to us. మీ యొక్క వాక్కు మాకు జీవాన్ని ఇస్తుంది. As we open your word, we pray you will open our hearts and our minds. మేము మీ వాక్యాన్ని చూస్తూ ఉండగా మీరు మా మనోనేత్రాలు, మా హృదయాన్ని మీరు తెరవండి. Speak to us through your word. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Help us to understand your will. మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Give us the grace to obey your will. మీ యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి కావలసిన కృపను దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Dear friends, today we begin a series where we answer common objections raised about Seventh-day Adventist beliefs. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ యొక్క నమ్మకాలను గురించినటువంటి శీర్షికలు, వాటికి కావలసిన సమాధానాలను మీకు తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. Our purpose is not to argue. మన యొక్క ఉద్దేశం ఏంటో అనగా మనము ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు. Our purpose is to understand the Bible more clearly and to follow Christ more faithfully. అయితే బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని నమ్మకంగా యేసుక్రీస్తుని వెంబడించడమే. One objection often raised is this. ఒక దీనికి కలిగినటువంటి విమర్శన ఏంటో ఇలా లేచింది, మనం చూద్దాం. Adventists quote a lot from the Old Testament. అడ్వెంటిస్ట్ అనేటువంటి మనము పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం కోట్ చేసి చూపిస్తూ But ఉంటాం. we are Christians. అయితే మనం క్రైస్తవులమే. We live under the new covenant మనము నూతన అనగా క్రొత్త నిబంధనలో ఉన్నాము. and we should follow the New Testament. మనము క్రొత్త నిబంధనను వెంబడించాలి. Friends, let us carefully examine this idea in the light of the Bible. నా ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క ఉద్దేశాన్ని జాగ్రత్తగా మీరు చూడాలని కోరుతూ ఉన్నాను. The whole Bible points to Jesus Christ. బైబిల్ అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రాముఖ్యంగా తెలియచేస్తూ ఉంది. The Old Testament predicts him పాత నిబంధన ప్రభువైన యేసుని గురించి ముందుగానే తెలియచేస్తూ ఉంది. and the New Testament reveals him. అయితే క్రొత్త నిబంధన దాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉంది. One cannot be fully understood without the other. ఒకరు చెప్పినటువంటి విషయాన్ని మరొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. The Old Testament is the seed పాత నిబంధన అనేటువంటిది ఒక విత్తనం లాంటిది. and the New Testament is the fruit. క్రొత్త నిబంధన ఒక ఫలం లాంటిది. The Old Testament is the promise. పాత నిబంధన ఒక వాగ్దానము. The New Testament is the fulfillment. క్రొత్త నిబంధన ఆ నూతన నిబంధనను పరిపూర్ణం చేయడమే. Together they form one complete revelation of God's will. మనము కలిసి దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడమే. Therefore, when Seventh-day Adventists quote the Old Testament, we are simply following the example of Jesus and the apostles. కనుక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు పాత నిబంధన గ్రంథములో సాధారణంగా చేసేటువంటి ఉదాహరణలు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, అపోస్తలుల గురించినటువంటివి. We believe the entire Bible మనము బైబిల్ అంతా కూడా నమ్ముతూ ఉన్నాము. from Genesis to Revelation. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. We believe from Genesis to Revelation is inspired by God and useful for teaching, correction and guidance. బైబిల్ గ్రంథం మనం గమనించి చూసినట్లయితే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దైవావేశం వల్ల వ్రాయబడినటువంటి యొక్క లేఖనం అని నమ్ముతూ ఉన్నాము. Some of the points I am sharing today about the Old Testament are adapted
from a material studied from Logos sermons. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు పాత నిబంధన గ్రంథంలో నుండి తీసుకొని లోగోస్ అనేటువంటి అంశాల మీద నేను ధ్యానం చేసిన విషయాన్ని మీకు తెలియచేస్తాను. Logos sermons provided helpful insights on Logos this topic of the Old Testament. లోగోస్ అనేటువంటి యొక్క సందేశాలన్నీ కూడా మనకు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలను మనకు తెలియచేయడానికి సహాయపడుతూ ఉన్నాయి. To begin with, I would like you to remember the Old Testament was Jesus' only scripture. మరి పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. The Old Testament covers 3/4 of our Bible, 75%. పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించి చూసినట్లయితే 75% అంతా కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి వాక్యాలు మనం The చూడగలుగుతున్నాం. Old Testament was the only Bible of Jesus. It was the only Bible of the early Christians. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి బైబిల్లో ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక జీవితం సంఘాన్ని గురించి వ్రాయబడింది. I read to you Matthew chapter 5 verse 17. మీకోసమై మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదివి వినిపిస్తాను. Do not think that I came to destroy the law or the prophets. I did not come to destroy, but to fulfill. ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనం నైనను కొట్టివేయ వచ్చిత్రని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. I read to you Luke chapter 24 verse 44. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చదువుతున్నాను. Then he said to them, These are the words which I spoke to you while I was still with you, that all things must be fulfilled which were written in the law of Moses and the prophets and the Psalms concerning me. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. Acts 24 verse 14. అపోస్తల కార్యము 24వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. But this I confess to you, that according to the way which they call a sect, so I worship the God of my fathers, believing all things which are written in the law and in the prophets. అపోస్తల కార్యము 24వ అధ్యాయం 14వ వచనం గమనించి చూసినట్లయితే, ధర్మశాస్త్రం నందును ప్రవక్తల గ్రంథములు యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు పునరుద్ధానం కలుగు చేయబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా నిరీక్షించుచున్నాను. And I read to you 2 Timothy chapter 3 verse 15. 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా, And that from childhood you have known the holy scriptures, which are able to make you wise for salvation through faith which is in Christ Jesus. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. And then next, the Old Testament greatly influences our understanding of important Bible teachings. పాత నిబంధన గ్రంథాన్ని మనము గమనించి చూసినట్లయితే బైబిల్లో ఉండేటువంటి ప్రతి అధ్యాయాన్ని ప్రతి బోధనలు కూడా మనకు చక్కగా బోధిస్తూ ఉన్నాయి. The Old Testament shows us the origin of evil, the problem of sin, and includes promises, and the New Testament shows us the answers and the fulfillment. పాత నిబంధన గ్రంథం ఏం చూపిస్తుందనగా పాపము ఎక్కడి నుండి వచ్చింది, పాపం వలన వచ్చినటువంటి సమస్యలేంటి, ఆ తర్వాత వాగ్దానాలేంటి. అయితే క్రొత్త నిబంధనలో దానికి కావలసినటువంటి సమాధానాలు అవి ఎలా నెరవేర్చబడ్డాయి కూడా మనం చూస్తూ ఉన్నాం. So we need the Old Testament to understand fully God's work in history. కనుక చారిత్రాత్మకమైనటువంటి విషయంలో దేవుడు ఏ విధంగా క్రియ చేశాడు అన్నటువంటి అంశాన్ని పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుకొని అర్థం చేసుకోవాలి. When we say Old Testament, the word old must not mean unimportant or insignificant to Christians. మరి క్రైస్తవులకు ఇది పాత నిబంధన అని చెప్పడం అంటే అది ఏదో పనికిరాని పుస్తకం అనేటువంటిది కాదు, కానీ క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం ఇది. Moreover, some doctrines of Scripture are best understood only from the Old Testament. అలాగనే కొన్ని సిద్ధాంతాలను కొన్ని వాక్యములను మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన గ్రంథాన్ని మనము క్రోడీకరించి For చూసుకోవాలి. example, ఉదాహరణకు, in the beginning God created the heaven and the earth was without form and void. మరి ఆదికాండ గ్రంథములో మనం గమనించి చూసినట్లయితే మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశమును సృజించును, అవన్నీ కూడా నిరాకారంగా ఉన్నవని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. And darkness was upon the face of the deep, and the Spirit of God
moved upon the face of the waters. And చీకటి- God said, let there be light. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు పగలు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. This is no doubt a literal and accurate account of God's first day of work in the creation act. మరి సృష్టి ప్రారంభంలో మొట్టమొదటి దినంలో దేవుడు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. This creation account helps us to understand the new creation. ఈ యొక్క సృష్టిని అర్థం చేసుకోవడం కోసమై నూతన సృష్టిని మనము చూడవలసిన వారమై ఉన్నాము. Every man who is saved by grace is a new creation. ప్రతి ఒక్కొక్క మనిషి కృప ద్వారా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా వారు క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నారు. The great work which Jesus Christ is accomplishing in the world by the Holy Spirit through the Word is making of all things new. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏమనగా ప్రపంచంలో ఆయన పూర్తి చేసినటువంటి కార్యక్రమం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా సమస్తాన్ని నూతనపరిచాడు. We believe the old creation to have been a type of the new creation. మనం ఏం నమ్ముతున్నామంటే పాత సృష్టిని మనము క్రొత్త సృష్టిగా ఎలా మార్చబడిందో నమ్ముతూ ఉన్నాము. Friends, observe the state of the world. నా ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రపంచాన్ని ఒకసారి గమనించి చూడండి. It is said to have been without form and void. అది ఎలాగున్నదంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. And darkness was upon the face of the deep. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. This is exactly the state of every human heart till God the Holy Spirit visits it. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని కలుసుకునేంత వరకు కూడా ఒక మానవుని యొక్క పరిస్థితి ఇలాగే ఉన్నది. So far as spiritual things are concerned, the human heart is in a state of chaos and disorder. ఇంతవరకు మనము ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే మానవుని యొక్క హృదయం ఎలాగున్నదో తెలుసా? అనేకమైనటువంటి గందరగోళములతో ఉన్నటువంటి వాడై ఉన్నాడు. There is no thought of faith, అతనిలో విశ్వాసం అన్న ఆలోచన లేదు, no thought of love, of hope, of obedience. ప్రేమ కానీ నిరీక్షణ కానీ విధేయత అనేటువంటి అంశాలు వాని యొక్క హృదయంలో లేవు. It is void or utterly empty. అవి నిరాకారంగాను ఉన్నాయి, శూన్యంగా ఉన్నాయి. As the Apostle Paul says, in me, that is in my flesh, dwelleth no good thing. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడో తెలుసా? నాలో అనగా నా యొక్క శరీరంలో మంచి చేయడం అన్నటువంటి ఏమీ లేదంటున్నాడు. So as in the old creation, a thick darkness reigns in our heart. పాత సృష్టిలో మనం గమనించి చూసినట్లయితే చీకటి అగాధమును కమ్మినట్లుగా మన హృదయం కూడా అగాధములో చీకటి కమ్మి ఉన్నది. This is true of those who are great men of learning, great leaders of nations and religions, and whose morals are good and exemplary. ఇది చాలా సత్యమైనటువంటిది. ఏమనగా గొప్ప గొప్ప మనుషులు వారు ఎలా నేర్చుకున్నారు, గొప్ప నాయకుల్ని, దేశంలో ఉన్నటువంటి వారిని, మత శాఖల వారిని ఒకసారి గమనించి చూస్తే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉన్నాయో మనకు మంచి ఉదాహరణగా ఉన్నారు. They are still darkness. ఈ వారు ఇంకా అంధకారంలోనే ఉన్నారు. Naturally, until God the Holy Spirit comes to renew them. సహజంగానే దేవుని పరిశుద్ధాత్మ వారిని రూపాంతర పరిచేంత వరకు వారు చీకటిలోనే ఉంటున్నారు. There is not one person who has even a spark of spiritual light unless he has received it from above. పరలోకము నుండి ఒక వ్యక్తి దాన్ని పొందుకుంటేనే తప్ప ఆధ్యాత్మిక జీవితంలో వానికి ఒక వెలుగు ఏమాత్రం ఒక వ్యక్తిలోనికి రాదు. And he can only have received it from above through him who is the true light, which lighteth every man which cometh into the world. ఈ లోకములో వెలుగున్నది, ఆ లోకము ప్రతి ఒక్కొక్కరిని వెలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఇది పరలోకము నుండి వచ్చిన దేవుని యొద్ద నుండి మాత్రమే దీన్ని పొందుకోగలుగుతూ ఉన్నాడు మానవుడు. So dark is the whole of humanity. అంధకారం అనేటువంటిది మానవాళ్ళంతా కూడా అలుముకున్నది. It dwells in the black darkness of sin. అది పాపం అనేటువంటి అంధకారంలో అలుముకొని ఉన్నది. And this whole humanity must perish there unless the same divine power which said, let there be light of old, shall bestow spiritual light.
ఈ యొక్క అంధకారము మానవాల్ని కమ్ముకున్నటువంటి ఈ అంధకారము ఎప్పుడు వెలుగు కలుగునుగాక అని ఏనాడైతే దేవుడు అంటున్నాడో అప్పుడే మానవాళి యొక్క జీవితంలో వెలుగు వస్తూ ఉన్నది. We find in the Old Testament how the God of this Bible is incomparable. బైబిల్ గ్రంథములో ఉన్న పాత నిబంధనలో దేవుడు చెప్పనశక్యము కాని ఎవరితో పోల్చలేనటువంటి వాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం. Isaiah chapter 40 verse 25 I read. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనాన్ని మీకోసం చదివి వినిపిస్తాను. To whom then will you liken me, or to whom shall I be equal, says the Holy One. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచూ ఉన్నాడు. Verse 26. 26వ వచనం. Lift up your eyes on high and see who has created these things, who brings out their host by number. He calls them all by name, by the greatness of his might and the strength of his power. Not one is missing. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించును? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తన కలిగిన బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. It is in the Old Testament that we find a clearer expression of substitutionary atonement. పాత నిబంధన గ్రంథంలో మరి దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం బలి అర్పణ అనేటువంటి అంశాన్ని మనం గమనించి చూస్తే I read to you Isaiah 53 verse 5. ఈ విషయాన్ని యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో నేను మీకోసం చదివి వినిపిస్తాను. But he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement for our peace was upon him, and by his stripes we are healed. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. And I read to you Isaiah 53 verse 6. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం నేను మీకోసం చదివి వినిపిస్తాను. All we like sheep have gone astray, we have turned everyone to his own way, and the Lord has laid on him the iniquity of us all. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమని మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. This is substitutionary atonement. ఇది దానికి బదులుగా వచ్చినటువంటి ప్రాయశ్చిత్తం. Christ died in our place. మన పక్షమున యేసు క్రీస్తు చనిపోయాడు. E.G. White, a servant of God, writes in the book called Desire of Ages, page 25, she writes like this. ఈజీ వైట్ అనేటువంటి ఒక రచయిత యేసు క్రీస్తు వారు ఏ విధంగా చనిపోయారన్న అంశాన్ని పేజ్ నెంబర్ 25లో ఆయన రాశాడు. There she says, Christ was treated as we deserve, that we might be treated as he deserves. అక్కడ ఏం రాయబడిందనగా యేసు క్రీస్తు వారు మనము అర్హత లేనటువంటి మన కొరకై ఆయన అర్హుడుగాను, అలాగే అర్హత కలిగినటువంటి ఆయన మనము అనర్హులుగాను మనల్ని ఆయన అంగీకరించాడు. He was condemned for our sins, in which he had no share, that we might be justified by his righteousness, in which we had no share. మనము ఆ తీర్పు పాపము ద్వారా వచ్చినటువంటి నేర అపరాధమును బట్టి ఆయనకు మనలో పాలు పంపు లేకుండా మనము ఆయన నీతి ద్వారా మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. He suffered the death which was ours, that we might receive the life which was his. ఆయన శ్రమల ద్వారా మరణాన్ని అనుభవించి మన కొరకై ఆయన పొందిన ఆ యొక్క శ్రమలను బట్టి మనం ఈరోజు జీవాన్ని పొందుకొనుచున్నాము. Christ was our substitute and surety. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకై ఆయన అక్కడ సమర్పించబడ్డాడు. In him was laid the iniquity of us all. మన అతిక్రమణ అన్ని కూడా ఆయన మీద మోపబడ్డాయి. He was counted a transgressor, that he might redeem us from the condemnation of the law. ఆయన మన దోషములను బట్టి నలగొట్టబడి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడడం ద్వారా ఆయన మనకు విడుదలనిచ్చాడు. So friends, you cannot find a better description of Christ's atonement than what you find in the Old Testament in the book of Isaiah.
నా ప్రియమైనటువంటి స్నేహితులారా, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్తానికి బదులుగా మనం ఇంక దేన్ని కూడా మనం చూడలేము. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాయశ్చిత్తం ఎలా జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. The New Testament teachings are built on the framework supplied in the Old Testament. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి అంశములన్నీ కూడా క్రొత్త నిబంధన అంశముల మీద అవి నిర్మాణం చేయబడ్డాయి. In the New Testament, we find literally hundreds of Old Testament quotations. క్రొత్త నిబంధనలో మనం గమనించి చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి 100 కంటే ఎక్కువ విషయాలని కూడా క్రొత్త నిబంధనలో చూస్తూ We ఉన్నాం. can never fully grasp these truths unless we carefully study the Old Testament. మనము పాత నిబంధన చక్కగా చదివితేనే తప్ప మనము క్రొత్త నిబంధన ఏ మాత్రం కూడా మనము అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. Another reason why we should read the Old Testament is మనం ఎందుకు పాత నిబంధన చదవడానికి గల కారణం ఏంటి? we meet the same God in both Testaments. 2 నిబంధనలో అదే దేవుని గురించి మనము చదువుతూ ఉన్నాం. I read to you Hebrews chapter 1 verses 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను. God, who at various times and in various ways spoke in time past to the fathers by the prophets, has in these last days spoken to us by his Son. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. But you may ask, but isn't the Old Testament God one of wrath and burden, whereas the God of the New Testament is about grace and freedom? ఒక విషయాన్ని మీరు నాతో అడగవచ్చును. మరి పాత నిబంధనలో ఉండేటువంటి దేవుడు ఆయన భయంకరమైనటువంటి వాడు, ఆయన శిక్షించేవాడు. అయితే క్రొత్త నిబంధనలో ఉండేటువంటి దేవుడు ఆయన కృప కలిగిన వాడు, ఆయన మనకు విడుదలనిచ్చిన వాడు అని మీరు అడుగుతూ Let us ఉన్నారు. consider some texts first from the Old Testament and then from the New Testament. ఆ విషయానికి వస్తే మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలను, ఆ తర్వాత కొత్త నిబంధనలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. Perhaps the most foundational Old Testament statement of God's character and action is found in Exodus chapter 34 verse 6. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాథమికమైన అంశంలో పునాది కలిగిన మాటలు పాత నిబంధనలో ఉన్నవేమనగా దేవుని యొక్క గుణాతిశయములు నిర్గమకాండం ఎలా ఉన్నాయో మనం చూద్దాం. I read to you the verse. ఆ వాక్యాన్ని మీకోసం చదివి And వినిపిస్తాను. the Lord passed before him and proclaimed, the Lord God, merciful and gracious, long-suffering and abounding in goodness and truth. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గలవో దేవుడైన యెహోవా. The Old Testament then reassures this truth numerous times in order to clarify why it is that God continued to pardon and preserve a rebellious people. పాత నిబంధన గ్రంథము మరలా దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి గుణాతిశయములను చూపుట ద్వారా మనుషుల్ని ఏ విధంగా ఆయన క్షమించి మరి తిరుగుబాటు చేసేటువంటి ఆ యొక్క వ్యక్తులను ఏ విధంగా కాపాడాడు అనే విషయాన్ని మనం I read చూస్తున్నాం. to you Nehemiah chapter 9 verse 30. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. Yet for many years you had patience with them and testified against them by your spirit in your prophets, yet they would not listen. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితివి, కానీ వారు వినకపోయిరి. I read to you verse 31. 31వ వచనం చదువుతున్నాను చూడండి. Yet for many years you had patience with them and testified against them by your spirit in your prophets, yet they would not listen. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చావు, నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికావు, కానీ వారు వినకపోయిరి. So therefore God's grace fills the Old Testament just as it does in the New Testament. కనుక నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించి చూస్తే అక్కడ పాత నిబంధనలో కృప, కొత్త నిబంధనలో కూడా అలాగనే ఉన్నది. Further, in the New Testament, Jesus speaks about hell more than anyone else. మరి కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నరకాన్ని గురించి మాట్లాడిన విషయాలు ఇంకెవరు కూడా మాట్లాడలేదండి. I read to you Matthew chapter 10 verse 28. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతాను చూడండి. Do not fear those who kill the body and cannot kill the soul, but rather fear him who is able to destroy both soul and body in hell.
మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. See Matthew chapter 18 verse 6. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. But whoever causes one of these little ones to believe in me to sin, it would be better for him if a millstone were hung around his neck and he were drowned in the depths of the sea. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబట్ట వానికి మేలు. And Romans 12 verse 19 we read, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాము. Beloved, do not avenge yourselves, but rather give place to wrath, for it is written, vengeance is mine, I will repay, says the Lord. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు. Friends, when you carefully read the Bible, you will find that God is just as wrathful in the New Testament as he is in the Old Testament. ప్రేమైన స్నేహితులారా, పాత నిబంధన గ్రంథంలోను మనం చదువుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క కోపాగ్ని, దేవుని యొక్క న్యాయ తీర్పు ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. God is merciful ఆయన కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. and he is a righteous judge. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అయి We ఉన్నాడు. meet the same God in the Old Testament as we do in the New Testament. అదే దేవుణ్ణి మనము పాత నిబంధనలోను అలాగే క్రొత్త నిబంధనలోను కలుసుకుంటూ ఉన్నాం. The Apostle Paul identifies himself as a proclaimer of Jesus as judge. అపోస్తులుడైనటువంటి పౌలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఒక న్యాయవాదిగా చూస్తూ ఉన్నాడు. In fact, the Old Testament prophets proclaimed Jesus as the means of forgiveness. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించి చూసినట్లయితే అక్కడ కూడా అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిందిగా ప్రభువైన యేసు క్షమించేవాడుగా ఉంటున్నాడు. There are numerous expressions of God's righteous anger in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి నీతి కలిగి ఆయన ఏ విధంగా కోపగించుకున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. Just as there are great manifestations of mercy in the New Testament. అలాగే క్రొత్త నిబంధనలో ఆయన యొక్క కనికిరాన్ని, గొప్ప కనికిరాన్ని ఏ విధంగా చూపించాడు కూడా మనం చూస్తున్నాం. So what is important to recognize is that we meet the same God in the Old Testament as we do in the New Testament. మనం గుర్తించవలసినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమనగా పాత నిబంధన గ్రంథంలోను అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో అదే దేవుణ్ణి మనము కలుసుకుంటున్నాం. In the whole Bible, we meet a God who is faithful to his promises to both bless and curse. బైబిల్ గ్రంథం అంతా మనం గమనించి చూసినట్లయితే ఎవరైతే దేవుని యందలి విశ్వాసము కలిగి ఆయన వాగ్దానం నమ్ముతూ ఉన్నారో అట్టి వారికి ఆశీర్వాదం ఉన్నది, శాపం కూడా ఉన్నది. He takes sin and repentance seriously, and so should we. ఆయన పాపమును గూర్చి పశ్చాత్తాపాన్ని గురించి చాలా ప్రాముఖ్యంగా చూస్తున్నాడు, అలాగే మనం కూడా చూస్తూ ఉన్నాం. Another very important thing we need to remember about the Old Testament. మరో విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యతను మనం చూద్దాం. The Old Testament announces the very good news that we enjoy. పాత నిబంధన గ్రంథంలో మంచి వర్తమానాన్ని నేడు మనము అనుభవిస్తూ ఉన్నాం. The gospel is the good news that through Jesus, the divine, the crucified, the resurrected Messiah, God reigns over all and saves and satisfies believing sinners. ఈ యొక్క సువార్త అనేటువంటి అంశాన్ని యేసుక్రీస్తు ద్వారా, అది దైవికమైన ఆయన శిలువ ద్వారా, ఆయన పునరుత్థానము ద్వారా, ఆయన మెస్సియా అని, ఆయన దేవుడు మరలా ఏలుతూ ఉన్నాడని, ఆయన మనకు రక్షణ, ఆయనకు తృప్తి, విశ్వాసాన్ని పాపుల పట్ల దయచేస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. This is what the Apostle Paul says in the beginning of the book of Romans. ఇదేనండి అపోస్తులుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ప్రారంభంలో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. He says the Lord promised beforehand through his prophets in the holy scriptures. ఆయన ఏమంటున్నాడంటే పరిశుద్ధమైనటువంటి వాక్యాలలో ముందుగానే వాగ్దానము చేయబడినటువంటి మాటలు ప్రవక్తల ద్వారా మనం చూసామంటున్నాడు. And he speaks about the powerful gospel of God. అది శక్తివంతమైన దేవుని సువార్తను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. The prophets, they prophesied. ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. Chief among these prophets was Isaiah. అందులో ప్రాధాన్యమైనటువంటి ప్రవక్త ఎవరో తెలుసండి? యెషయా. Isaiah, he anticipated this Messiah, the promised one,
that he would bring the good news, comforting good news to the poor and to the broken. యెషయా గ్రంథకర్త ఈ యొక్క సువర్తమానాన్ని, ఈ యొక్క సమాధాన సువార్తను విరిగి నలిగిన హృదయాలకు తీసుకొచ్చినటువంటి విధానాన్ని మనము యెషయా గ్రంథంలోనే చూస్తూ ఉన్నాం. I read to Isaiah 61 verse 1. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనాన్ని మీకోసం చదివి వినిపిస్తున్నాను. The Spirit of the Lord is upon me, because the Lord has anointed me to preach good tidings to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captives, and the opening of the prison to those who are bound. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించాడని. So friends, reading the Old Testament is one of God's given ways for us to better grasp and appreciate the gospel. ప్రియమైన స్నేహితులారా, పాత నిబంధన చదవడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపావరము ఏమనగా సువార్తను అందులో నుంచి మనము దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. Still another very important truth about the Old Testament. పాత నిబంధనలో గురించిన ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము. Both the Old and New covenants call for love, and we can learn much about love from the Old Testament. పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధనలో కూడా ప్రేమ ఎలా మనల్ని పిలుస్తూ ఉందో, ఏ విధంగా మనము నేర్చుకుంటున్నామో ఆ విషయాన్ని పాత నిబంధనలో కూడా చూస్తూ ఉన్నాం. Within the Old Covenant, love was what the Lord called Israel to do. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు వారితో చేసిన ఒక ఒడంబడిక ఏమనగా ప్రేమ ద్వారా ఇశ్రాయేలు ఏ విధంగా పిలుస్తున్నాడో చూద్దాం. I read to you Deuteronomy chapter 6 verse 5. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మీకోసం చదివి వినిపిస్తాను. It says, "You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength." నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. I read to you verse 19. 19వ వచనం చదువుతున్నాను. "Therefore love the stranger, for you were strangers in the land of Egypt." మీరు ఐగుప్తు దేశంలో పరదేశుల ఇంటి కనుక పరదేశిని జాలి తలంచుడి. All other commandments simply clarified how to do it. అన్ని ఆజ్ఞలన్నీ కూడా మనకు చూపించేదేమనగా ఏ విధంగా మనం వాటిని చేయాలని చూపిస్తూ ఉన్నాయి. This was part of Jesus' point when he stressed that all the Old Testament hangs on the call to love God and neighbor. ఇవన్నీ విషయాలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి విషయం ఏమనగా మీరు దేవుణ్ణి ప్రేమించండి, అలాగే మిమ్ముని వలె మీ పొరుగు వారిని కూడా ప్రేమించమని ప్రభు I read సెలవిస్తున్నాడు. to you Matthew chapter 22 verses 34 to 40. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుండి 40 వచనాలు మీకోసం చదివి వినిపిస్తాను. Jesus said to him, "You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your mind." యేసు ప్రభు అంటున్నారు, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. Verse 38, "This is the first and great commandment." 38వ వచనం, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. Verse 39, 39వ వచనం, "And the second is like it, you shall love your neighbor as yourself." నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలనన్నది రెండవ ఆజ్ఞ దాని వంటిదే. Verse 40, "On these two commandments hang all the law and the prophets." 40వ వచనము, ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. And Christ said, "Whatever you wish that others would do to you, do also to them, for this is the law and the prophets." ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? నీవు ఇతరులకు ఏం చేయాలనుకుంటున్నావో ఆ విషయాన్ని చేయమని ప్రవక్తల ద్వారాను మీరు విని ఉన్నారు కదా అని ప్రభు And it సెలవిస్తున్నారు. is the same thing that Paul says in Galatians chapter 5 verse 14. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. The apostle Paul says, "The whole law is fulfilled in one word, you shall love your neighbor as yourself." ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. Friends, as with Israel, the Lord calls Christians to live lives characterized by love.
నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గుణాతిశయమనగా దేవుడు ప్రేమ స్వరూప, అదే క్రైస్తవులు కూడా చూపించాలి. However, he now gives all members of the new covenant the ability to do what he commands. ఇంకా ప్రాముఖ్యమైన అంశం ఏమనగా అందరము కూడా నూతన నిబంధన వడంబడికలో దేవుని యొక్క ఆజ్ఞలు ఏ విధంగా మనము పాటించాలో దానికి దేవుడు శక్తినిస్తూ ఉన్నాడు. Moses' old covenant law required a love that embraced every part of life. మోషే రాయబడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవుని యొక్క మాటలన్నీ ప్రతి జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. And Christians today, looking through the lens of Christ, can gain clarity from the Old Testament on the wide-ranging effect of love in all of life. నేటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా భూత అద్దములో తేరి చూసినటువంటి రీతిగా యేసుక్రీస్తు యొక్క ప్రేమను వారు ముఖాముఖిగా చూస్తూ ఉన్నారు. One more thing I would like you to remember is Jesus came not to destroy the law and the prophets, but to fulfill them. మరొక విషయాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అదేమనగా ఆయన ధర్మశాస్త్రమునంతటినీ నెరవేర్చవాలని వచ్చాను, కానీ కొట్టివేయడానికి ఆయన రాలేదని చెప్తూ ఉన్నాను. Jesus did not cancel the Old Testament. ప్రభువైన యేసు పాత నిబంధనను కొట్టివేయడం లేదు. Instead, he said he came to fulfill it. ఆయన కొట్టివేయడానికి బదులు దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. And by doing that, he showed the lasting relevance of the Old Testament for Christians today. అలా చేయడం ద్వారా క్రైస్తవులుగా ఉండేటువంటి నేటి దినాల్లో ఉన్న క్రైస్తవులకి ఆ వాక్యములన్నీ కూడా ఆయన నెరవేర్చి చూపిస్తూ ఉన్నాడు. I read to you Matthew chapter 5 verses 17 and 18. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. Do not think that I came to destroy the law or the prophets. I did not come to destroy, but to fulfill. ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనములైన కొట్టివేయి వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. For assuredly I say to you, till heaven and earth pass away, one jot or one tittle will by no means pass from the law till all is fulfilled. ఆకాశమును భూమియు గతించిపోయినను కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. In Romans 7:12 the apostle Paul says, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం అపోస్తలుడు పౌలు సెలవిస్తున్నాడు. Therefore the law is holy and the commandment holy and just and good. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైనది. We must remember the 10 commandments reveal God's character. ఒక విషయాన్ని మీరు గమనించి చూస్తే పాత నిబంధన గ్రంథములో ఉన్న 10 ఆజ్ఞల్లో దేవుని యొక్క గుణాతిశయాలను చూపిస్తూ ఉన్నాడు. It is the transcript of God's character. దేవుని యొక్క రాయబడినటువంటి ఆ యొక్క రాతలై ఉన్నాయి. The Old Testament points to the excellencies of Christ and portrays for us the scope of love in all its facets. పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తుని గురించినటువంటి ఔన్నత్యాన్ని మనుషులకు ఏ విధంగా ప్రేమ రూపంగా వాని చూపిస్తూ ఉన్నాం మనం గ్రహించగలుగుతున్నాం. As Moses asserted in the day of heart circumcision, మోషే ఏ విధంగా హృదయాన్ని సున్నతి చేయబడాలన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. Deuteronomy chapter 30 verse 6. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. So that you will love the Lord your God with all your heart and with all your soul. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. Which we are enjoying today. We enjoy that grace today. ఈ రోజు అట్టి కృపను మనము సంతోషంగా అనుభవిస్తూ ఉన్నాం. In Romans 2:29, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. all of his teachings in Deuteronomy would still matter. ద్వితీయోపదేశకాండములో ఉన్నటువంటి ఆయన బోధనలు అన్నీ కూడా ఇంకా అవి అనుచరణలోనే ఉన్నాయి. And Jesus said that all the Old Testament points to him. యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు, పాత నిబంధనలో ఉన్న సమస్తం అవి నన్ను గురించి వ్రాయబడ్డాయి అంటున్నాడు. After his first encounter with Jesus, Philip announced to Nathanael like this. We see in John chapter 1 verse 45.
యోహాను సువార్త 1:45 మొట్టమొదటిగా ఫిలిప్పు నతానియేలు యేసును కలుసుకున్నప్పుడు జరిగిన ఆ కార్యక్రమాన్ని మనం I read to చూస్తున్నాం. John 1:45. మీకోసమై యోహాను సువార్త 1:45 We have found him of whom Moses in the law and also the prophets wrote. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమునంటను నన్ను తన్ను గూర్చి వచనములో భావము వారికి తెలిపెను. We find Jesus in the Old Testament. మనము పాత నిబంధనలో ప్రభువైన యేసును చూస్తూ ఉన్నాం. Jesus said in John chapter 5 verse 39, యోహాను సువార్త 5:39 చూడండి. you search the scriptures because you think that in them you have eternal life, and it is they that bear witness about me. లేఖనములయందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. And Luke chapter 24 verse 27, లూకా సువార్త 24:27 and beginning with Moses and all the prophets, he interpreted to them in all the scriptures the things concerning himself. మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. A proper understanding of the Old Testament will lead a person to hear in it a message of the Messiah and the mission his life would produce in a person's life. పాత నిబంధన గ్రంథాన్ని మనము చక్కగా అర్థం చేసుకోవాలి అని అంటే మెస్సియా యొక్క సందేశాన్ని, ఆయన యొక్క సేవను, ఆయన జీవిత విధానము ఏ విధంగా ఉన్నదో మనము అర్థం చేసుకోగలము. Failing to declare the whole counsel of God can put us in danger before the Lord. దేవుని యొక్క సమస్త విధమైనటువంటి ఆలోచనను ఉల్లంఘించినట్లయితే దేవుని ఎదుట మనం ఒక ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తూ ఉన్నది. The Apostle Paul was a messenger of the good news of God's kingdom in Christ. అపోస్తుడైన పౌలు దేవుని యొక్క రాజ్య సువార్తలో క్రీస్తుకు ఒక మంచి సువర్తమానుడైన సందేశకుడై ఉన్నాడు. This message he preached from the law of Moses and the prophets. ఈ యొక్క సందేశాన్ని ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల నుంచి ప్రవచించాడు. Acts 28 verse 23. అపోస్తుల కార్యము 28:23 So when they had appointed him a day, many came to him at his lodging, to whom he explained and solemnly testified of the kingdom of God, presenting to them concerning Jesus from both the law of Moses and the prophets, from morning till evening. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రముల నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసుని గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. We see how important it is that we present the whole message. చూడండి, ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సందేశాన్ని అందించడం ఎంత ప్రాముఖ్యమైన అంశమో The గమనించండి. Apostle Paul testifies to the Ephesian elders. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి పెద్దలకు తెలియచేస్తూ ఉన్నాడు. I read to you Acts chapter 20 verses 26 and 27. అపోస్తుల కార్యము 20:26-27 చదువుతూ ఉన్నాను. He says here, I am innocent of the blood of all, for I did not shrink from declaring to you the whole counsel of God. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. The whole counsel of God refers to all of God's purposes in salvation history as revealed in the scripture. దేవుని సంకల్పం అంతయు అనగా యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ సువర్తమానం అంతయు కూడా చరిత్రాత్మకమైనటువంటి విషయాన్ని అంతా కూడా నేను మీకు వివరించానని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. The Old Testament, not while it is not written to Christians, it was still written for Christians. పాత నిబంధన గ్రంథము క్రైస్తవుల కోసం రాయబడింది మాత్రమే కాకుండా క్రైస్తవులను ఉద్దేశించి రాయబడింది. Friends, with the New Testament, the scripture is complete. ప్రియమైన స్నేహితులారా, ఈ క్రొత్త నిబంధన అంశములో ఉన్న వాక్యములు అన్నీ కూడా అవి నెరవేర్చబడ్డాయి. And we now have in whole the faith that was once delivered to the saints. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి ఆ యొక్క సువార్త, This faith, however, is only understood rightly within the framework of the whole counsel of God.
దేవుని యొక్క సమస్త విధమైనటువంటి సంకల్పం అంతా కూడా విశ్వాసము ద్వారా ఇవన్నీ కూడా మనకు క్రోడీకరించి వ్రాయబడుతూ ఉన్నాయి. So, may we, the people of God, who guard ourselves from the blood guilt by making much of the Old Testament in relation to Christ. కనుక మనము రక్త అపరాధము నిమిత్తమై మనను జాగ్రత్త వహించడం కోసమై పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి యేసుక్రీస్తుని బట్టి మనము అనుసంబంధాన్ని కలిగి ఉన్నాము. The New Testament authors stressed that God gave the Old Testament for Christians. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రచయితలు ఈ క్రైస్తవులకి పాత నిబంధనలో ఉన్నటువంటి అంశాలను దేవుడే ఇచ్చాడని వారు తెలియచేస్తూ ఉన్నారు. పేతురు గురించి ఒకసారి చూద్దాం. Speaking about the prophets, he said, it was revealed to them that they were serving not themselves but you. పేతురు ఏమంటున్నాడు తెలుసా, వారు మీకు సేవ చేయడం మాత్రమే కాకుండా ఈ విషయాన్ని రాబోయేటువంటి వారి నిమిత్తమే అనగా క్రైస్తవుల నిమిత్తం రాశాడని తెలియజేస్తూ ఉన్నాడు. The Old Testament authors understood that they were writing for a future audience. పాత నిబంధనలో ఉండేటువంటి ఆ యొక్క రచయితలు గ్రంథకర్తలు అందరూ కూడా రాబోయేటువంటి వారిని అర్థం చేసుకుని వాటిని రాశారు. Same way the Apostle Paul, he was convinced that the divinely inspired Old Testament authors wrote for New Testament believers living on this side of the death and resurrection of Christ. అలాగునే అపోస్తలుడైనటువంటి పౌలు తన్ను తాను పాత నిబంధనలో గ్రంథంలో దైవీకమైనటువంటి విధానంలో రాయబడినటువంటి వాక్యాన్ని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా జీవించి మరణం నుండి వారు తిరిగి క్రీస్తులో పునరుద్ధానం చెందాలనే విషయాన్ని అక్కడ వాళ్ళు తెలుసుకోవాలని రాస్తూ ఉన్నారు. Romans chapter 15 verse 4. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చదువుతూ ఉన్నాను. For whatever things were written before were written for our learning, that we, through the patience and comfort of the scriptures, might have hope. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ వాక్య భాగంలో ఎలయనగా ఓర్పు వలన లేఖనం వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. And I love this verse in 1 Corinthians chapter 10 verse 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను. Please don't forget this verse. ఎవరు కూడా దయచేసి ఈ వచనాన్ని మర్చిపోద్దండి. Now all these things happened to them as examples, and they were written for our admonition, upon whom the ends of the ages have come. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. And 2 Timothy chapter 3 verse 15 I read, 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. And that from childhood you have known the holy scriptures, which are able to make you wise for salvation through faith which is in Christ Jesus. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవన్నీ ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. అవి ప్రభువైన యేసును గూర్చి వ్రాయబడి ఉన్నవి. People today నేటి దినంలో ఉన్న ప్రజలు can get saved from the enslavement of sin by reading the Old Testament through the lens of Christ. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క అర్థమనేటువంటి ఆయన ద్వారా పాత నిబంధనలో గ్రంథంలో ఉండేటువంటి వాక్యాలను చదువుకొని పాపములో నుండి విడిపించబడాలని నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రజలకు రాయబడుతూ ఉన్నాయి. This is why the Apostle Paul says in the next verse, ఇదేనండి అపోస్తలుడైన పౌలు మరో వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు. he says, all scripture is profitable for teaching, for reproof, for correction, and for training in righteousness, that the man of God may be competent, equipped for every good work. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమైనదని రాస్తున్నాడు. Dear friends, the Bible is not divided into two competing books. నా ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథము 2 పుస్తకాలుగా అది విభాగించబడలేదు కానీ It is one of united revelation from one loving God. ఇది ఒకే ఒక పుస్తకము, ప్రేమ కలిగినటువంటి దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడిన ఏకైక పుస్తకం. The God who spoke through Moses and the prophets is the same God
who spoke through Jesus and the apostles. మోషే ద్వారాను ప్రవక్తలతోనూ మాట్లాడినటువంటి అదే దేవుడు ఈ అంచె దినములలో ఆయన కుమారుడైన యేసుతోనూ అలాగుననే అపోస్తలుల ద్వారా మనతో మాట్లాడు. The Old Testament points forward to Christ. పాత నిబంధన గ్రంథము యేసుక్రీస్తుకు ముందుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. The New Testament points back to Christ. క్రొత్త నిబంధనలో ఉండేటువంటిది యేసుక్రీస్తు వెనక చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నాయి. And together they reveal the complete story of salvation. మనము కలిసి రక్షణ పథకాన్ని అంతా కూడా మనము ఇక్కడ చూస్తూ దాన్ని దేవుడు ప్రత్యక్షపరిచాడు. Friends, perhaps today God is inviting you to rediscover the beauty of the whole Bible. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుడు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని మీకు చూపిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ పిలుస్తూ ఉన్నాడు. When we study both the Old and the New Testaments, our faith becomes deeper. మనం ఎప్పుడైతే పాత నిబంధన క్రొత్త నిబంధన చదువుతున్నామో మన యొక్క విశ్వాసం ఇంకా లోతుగా వెళుతూ ఉన్నది. Our understanding becomes clearer. మన యొక్క అవగాహన శక్తి స్పష్టమవుతూ ఉన్నది. And our relationship with Jesus becomes stronger. అలాగే మన యొక్క బాంధవ్యము యేసుక్రీస్తు కూడా బలీయమవుతూ ఉన్నది. My appeal to you today is simple. నేను మీతో కోరే ఒక ప్రాముఖ్యమైన అంశం, అది చాలా సాధారణమైనటువంటి. Do not neglect any part of God's word. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయరాదు. Open your Bible. మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. Study it prayerfully. ప్రార్థనాపూర్వకంగా చదవండి. Ask the Holy Spirit to guide you. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కోరుకోండి. And you will discover that every page points to Jesus and his saving love. కానీ ఆ తరువాత ప్రతి పేజీలోనూ యేసుక్రీస్తు వారి యొక్క రక్షించేటువంటి ప్రేమను గురించి మనము కనుగొనగలము. We have been searching the truth for our time from God's word from week to week. మనము ప్రతి వారం కూడా దేవుని యొక్క సత్యాన్ని చదువుతూ ఉన్నాము. The history of the Christian church is one of conflict. మరి సంఘ చరిత్ర క్రైస్తవుల మధ్య ఇది ఒక పెద్ద పోరాటంగా ఉన్నది. Throughout history, wherever the gospel is preached in its purity, it provokes opposition. ఎక్కడికి వెళ్ళి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నట్లయితే, పరిశుద్ధత గురించి ప్రవచిస్తూ ఉన్నట్లయితే దానికి వ్యతిరేకత ఎదురవుతూ ఉన్నాయి. This evening we saw one answer from God's word to one of the objections raised in reading and quoting the Old Testament. ఈరోజు సాయంకాల సమయంలో అనేకమైనటువంటి వారముగా ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశంలో దేవుని యొక్క వర్తమానం ద్వారా మనం సమాధానాలను మనము చూసాము. We will study more about this in the coming weeks. రాబోయేటువంటి దినాల్లో దీని గురించి ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకుందాం. I would like you to continue to read the Bible. దయచేసి మీరందరూ బైబిల్ చదవాలని కోరుతున్నాను. Asking God's grace to help you through the Holy Spirit to understand His will. ఆయన యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడం కోసమై పరిశుద్ధాత్మ ద్వారా మనము అవగాహన పొందుకొని ముందుకు కొనసాగుదాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్కును బట్టి మీకు వందనాలు. We believe that all scripture is inspired by God. మేము నమ్ముతూ ఉన్నాము, దైవావేశం వలన వ్రాయబడిన వాక్యములు అన్నీ కూడా మీ ద్వారా ఉన్నాయని మేము నమ్ముతున్నాము. Help us to obey your will. మీ చిత్తానికి విధేయత చూపించడానికి సహాయం May చేయండి. your Holy Spirit help us to understand your will day by day as we read your word. మీ యొక్క వాక్యాన్ని అనుదినము మేము చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయాలు మేము అర్థం చేసుకోవడానికి సహాయం Once చేయండి. again, we thank you for the privilege of studying this word together. మేము కలిసి మీ వాక్యాన్ని చదువుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు Help us తెలియజేస్తున్నాం. to remain faithful to you to the very end. అంతం వరకు మేము నమ్మకం ఉన్నట్టు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening 7:30 to 8:30. ప్రతి సోమవారం సాయంత్రం 7:30 గంటల నుండి 8:30 గంటల కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. Remember this program in your prayers. మీ ప్రార్థనలో యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. Thank you and God bless you. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.